ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? చక్కగా ఈ ఉదయకాలమే మిమ్మల్ని ఈ రీతి కలవడం బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన ద్వారా, ఎందుకంటే ఉదయకాలమే లేచి ప్రార్థన చేసి దేవుడు అందించిన వాగ్దానం చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సమయంలో దైవజనం అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. మరోసారి మీ నామంలో ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామం పేరుట ఈ యొక్క ఉదయకాల ఈ యొక్క వాక్యం అందించబడుతుండగా బిడ్డలు ఆస్వాదించునుగాక. హల్లెలూయా. చక్కగా దేవుడు వాక్యాన్ని మీకు అందించాలని ఆశతోనే ఈ కార్యక్రమాన్ని మరి సమయం లేకపోయినా ఈ కార్యక్రమాన్ని మీకు అందించాలని ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 7వ వచనం. వారు నానాటికి అభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చక్కని ఒక ప్రవచనం, చక్కని ఒక వాగ్దానం. మనం చదవబడిన ఒక వాగ్దానం గమనిస్తూ ఉంటే, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ఈరోజు నీ జీవిత యాత్రలో కూడా మధ్య మధ్యలో బలహీనాలుగా మార్చబడుతూ దేవుళ్ళో ప్రయాణము కాలేనేమో, చివరి వరకు దేవుడితో నడవలేనేమో అనే భయస్తురాలుగా, భయం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ దినాన దేవుడిచ్చిన చక్కని వాగ్దానం పరిశీలించే, వారు నానాటికి బలము నొందుచు ప్రయాణము చేయుచు, వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఎంత చక్కని మాట దేవుడు రాయించాడు. వారు నానాటికి అభివృద్ధి చెందుచు బలాము పొందుకొనుచు. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు నీవు కూడా దేవుల్లో బలపడాలనుకున్న కొన్ని ఆటంకాలు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు జీవితంలో ఎదురవుతున్నప్పుడు, ఈ సమస్యలు జయించి నా యొక్క కృపను బట్టి నేను ముందుకు వెళ్ళగలనా అని భ్రమించే వ్యక్తివైతే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, వారు నానాటికి బలమునందుతూ ప్రయాణం చేసినట్లుగా దేవుల్లో నడవాలి అనుకున్న మీతో దేవుడు ఇస్తున్న వాగ్దానం, మీరు కూడా నానాటికి బలము పొందుచు ప్రయాణం అవుతారు. దేవుడు వారిలో ప్రతి ఒక్కడు కూడా దేవుడి సన్నిధిలో కనబడతారు. ఈరోజు నీ కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో కనబడతారు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుడితో నడవాలని కోరుకుంటున్నావా? ఈ సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి నడవలేని భయపడుతున్నావా? అయితే దేవుడిస్తున్న వాగ్దానం, వారు నానాటికి బలము పొందుతూ ఎలాగైతే నడిచారో అలా నీ కుటుంబం నడవబోతుంది దేవుల్లో అని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడి బలము చేత, దేవుడి శక్తి చేత, దేవుడి సహాయము చేత వారు నడిచారు. దైవజనమా, అదే బలమైన దేవుడిని నడిపించేవాడిగా మారబోతున్నాం. అదే బలమైన శక్తి కలిగిన తండ్రి నడిపించేవాడిగా మారబోతున్నాం. వారందరూ కూడా సియోనులో దేవుడు నిలిచినట్లుగా ఈరోజు ఈ వాక్యం బట్టి నీ కుటుంబం కూడా దేవుని బట్టి, దేవుడు బలమును బట్టి, దేవుడి సహాయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా సియోను అయిన దేవుడి సన్నిధిలో నిలవడానికి దేవుడు వాగ్దానంతో మాట. ఇంకెందుకు ఆలస్యం? ఈ వాక్యాన్ని గుండెలో దాచుకొని ఈ దినము నుంచే దేవుడు బలాన్ని కోరుకుంటూ, దేవుడు బలము చేత దేవుడితో చివరి వరకు కొనసాగే వ్యక్తిగా నువ్వు మారగలవా? మారాలి అన్న ఆలోచన కలిగి ఉంటే దైవజనమా, ప్రభిస్తున్న వాగ్దానం, నానాటికి నీ కుటుంబం దేవుడు బలము చేత బలం పొందుకోబోతుంది. నానాటికి నీ బిడ్డలు దేవుడు బలము చేత బలము చూడబోతున్నారు. నీ కుటుంబం అంతా కూడా సియోనులో దేవుడి సన్నిధి ఎదుట నిలిచే అధికారాన్ని, నిలిచే హోదాని, నిలిచే పరిస్థితిని దేవుడు కలిగించబోతుండగా ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు ఉన్న ప్రజలకు నానాటికి బలమునందుచు ప్రయాణమవుతూ ప్రతి వాడు సియోనులో దేవుడు సన్నిధిలో నిలబడినట్లుగా ఈరోజు యూట్యూబ్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రతి కుటుంబం కూడా నీతో నిలవడానికి, నడవడానికి నీ బలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ సియోనులో నీ సన్నిధిలో ధైర్యంగా నిలబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని బలపరచండి.
ప్రతి వ్యక్తిని బలపరచండి. నీ ఉన్నతమైన సహాయం అందించండి. ఉన్నతమైన మేలు దయచేయండి. నీ సన్నిధి పాత్రుడిగా ఉంచండి. నీ కృపచేత వారిని బలపరచండి. వారు కోరుకున్న కార్యాల్లో బలతను దయచేయండి. శరీర బలం దయచేయండి. ఆత్మీయ బలం దయచేయండి. ఈ లోకంలో విజయాలు సాధించే కృప దయచేయండి. ఎంతమంది దినానైతే బిడ్డలు లేక నేను బలహీనరాలి, నాకు బిడ్డలు లేరు అంటున్నారో వారు బలపరచండి తండ్రి. ఎంతమందికి వివాహము కాక నా ఆర్థిక పరిస్థితి బట్టి నాకు వివాహం కాదు బాధపడుతున్నారో వివాహం జరిగించండి తండ్రి. నా తండ్రి వ్యవసాయం, పాడి పంట, మోటార్ ఫీల్డ్, ఉద్యోగాలు, సమస్త కార్యములు జయం దయచేయండి బాబు. నీ బలం వారికి అనుగ్రహించి నీతో నడవడానికి, నీ సన్నిధిలో నిలవడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్